కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. ప్రస్తుతం దేశంలో నెలకొన్న జల జగడాలను పరిశీలిస్తే ఆ మాటను కాస్త సవరించి రాసుకోవాలేమో. రోజుకో వివాదం, పూటకో పోరాటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి కొట్లాటలే. మన రాష్ట్రానికి సంబంధించి కృష్ణా, గోదావరి వివాదాల నుంచి దేశ సరిహద్దుల్లో అంతర్జాతీయ కయ్యాల వరకు నదులు కాకపుట్టిస్తున్నాయి. నదీ జలాలు మరుగుతున్నాయి. రాష్ట్రాలు, దేశాల మధ్య రగిలిన ఈ గొడవలు భవిష్యత్తు ఊహాచిత్రాల్ని మరింత భయంకరంగా చూపిస్తున్నాయి. నీటి కోసం యుద్ధాలు తప్పకపోవచ్చు అనే భయాల్ని నిజం చేసేలా సాగుతున్నాయి ప్రస్తుత పరిణామాలు. అసలు ఈ జల జగడాలు ఎవరి పాపం? భూమి మీద ప్రత్యామ్నాయం లేని కొద్దిపాటి ప్రకృతి వరప్రసాదాల్లో జల వనరులది ప్రథమ స్థానం. జననం నుంచి మరణం వరకు నీళ్లే మనకు ప్రాణాధారం. అసలు చరిత్ర గతులు ప్రారంభమైందే ఆ నీటి వనరుల చెంతన. ఎందుకంటే ఎన్ని ఉన్నా లేకున్నా గుక్కెడు నీరు లేకుంటే పరిస్థితి ఊహించుకోవడమే కష్టం. కానీ రోజురోజుకీ ఉన్న వనరులేమో తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయాలు కానరావడం లేదు. సరిగ్గా ఈ సంకట స్థితే అంతర్జాతీయంగా నీటి కోసం ఎన్నో వివాదాలకు దారితీస్తోంది. ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ మాటల్లో చెప్పాలంటే చుక్క నీరు కోసమే భవిష్యత్తులో భీకర యుద్ధాలు జరగనున్నాయి. ప్రపంచం వరకు ఎందుకు, మన దేశంలోనే రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న నీటి జగడాలు ఎన్నో. దానికి తోడైన ప్రభుత్వాల విధానాలేమి, రాజకీయ పక్షాల స్వార్థ ప్రయోజనాలు సమస్యను ఎంతకు తెగకుండా జటిలం చేస్తున్నాయి. ఈ శతాబ్దం చివరిలోపు మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. కానీ అది చమురు కోసమో లేక ఉగ్రవాదం వల్లో కాదు. ఖండాల్లోని ప్రజలంతా కేవలం నీళ్ల కోసమే పరస్పర దాడులతో రక్తపాతం సృష్టించే దుస్థితి రావచ్చు. ఆ సమస్య మరింత ముదిరి సైనికులు గొంతు తడుపుకోవడానికి యుద్ధాలకే దిగాల్సి వస్తుంది. ఇదే విషయమై ప్రపంచవ్యాప్తంగా తరిగిపోతున్న జల వనరులపై ఐక్యరాజ్యసమితి ఎన్నో హెచ్చరికలు చేసింది. నదులన్నీ కుచించుకుపోతున్నాయి. కొత్తవాటి పుట్టుక ఊసేలేదు. ఏకైక తాగునీటి వనరుగా కనిపిస్తున్న హిమానీ నదాలు కాలంతో పోటీగా కరిగిపోతున్నాయి. ఈ భయంకర నీటి కొరత ఏ ఖండానికో పరిమితం కాదు. పేద, ధనిక, అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలది అదే దుస్థితి. మధ్య ఆసియాలోని లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనాలు జోర్డాన్ నదీ జలాల పంపకంపై గుంపు సంపులు పడుతున్నాయి. సింధు, జీలం, చీనాబ్ నదుల విషయంలో దాయాది పాకిస్తాన్తోనూ అదే వైరం. ఇండో చైనా దేశాల మధ్య బ్రహ్మపుత్ర పంచాయతీ ఎటూ తేలడం లేదు. గంగా జలాలపై భారత్, బంగ్లాదేశ్ ఎన్నో సిగపట్లు పడుతున్నాయి. మరో సరిహద్దు దేశంలో నేపాల్తో కోసీ నదీ జలాల కోసం పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ పరిణామాలతో నీటి వనరులపై ఇప్పటికే తీవ్రమైన పోటీ నెలకొంది. దాని వెనుక కారణాలు ఏంటనేది ఏ ఒక్కరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి జీవి మనుగడకు అవసరమైన గుక్కెడు నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిది. ఆ ప్రయత్నాల్లో భాగంగా రగులుతున్న వివాదాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. జల జగడాలపై భారత్, పాకిస్తాన్ ఇదివరకే 2 సార్లు అంతర్జాతీయ స్థాయిలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. 2005లో భారత్కు చెందిన 450 మెగావాట్ల బాగ్లిహార్ డ్యాం విషయంలో పాక్ అంతర్జాతీయ జోక్యాన్ని కోరింది. ఆ కేసులో భారత్కు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. జమ్మూ కాశ్మీర్లో నిర్మాణంలో ఉన్న 330 మెగావాట్ల కిషన్ గంగా ప్రాజెక్టుపైన భారత్, పాక్ గతేడాది ది హేగ్ తలుపు తట్టాయి. దాంతో డ్యాంపై కొన్ని నిర్మాణాల్ని తాత్కాలికంగా ఆపాలని కోర్టు ఆదేశించింది. సింధు నదిపై నిర్మిస్తున్న నిము, బాజ్గో పైన పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలనే యోచనలో ఉంది. తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై 2.5 దశాబ్దాలకు పైగా ఎడతెగనే వివాదం నడుస్తోంది. ఆ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా 2 దేశాలు కార్యదర్శుల స్థాయిలో 16 సార్లు సమావేశమయ్యాయి. అవన్నీ అంతర్జాతీయ వివాదాలు, మనం ఇప్పటికిప్పుడు పరిష్కరించుకోలేనివి. కానీ మన దేశంలోనే దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య ఎడతెగని గొడవలు ఎన్నో. కీలకమైన కృష్ణా, గోదావరి పరివాహకం, కావేరీ పరివాహకం, రావి, బియాస్ వంటి రూపంలో దేశం నలుమూలలా ఏదో జల వివాదం మంట పుట్టిస్తూనే ఉంది. ఆంధ్ర, కర్ణాటక మధ్య ఆల్మట్టి, ఆంధ్ర, మహారాష్ట్ర మధ్య బాబ్లీ, మరెన్నో కయ్యాలు.
చివరకు 200 కోట్లతో కట్టిన బాబ్లీని ఉంచాలా కూల్చేయాలా అన్న విషయంపై ఇప్పుడు సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఉత్తరాదిన రావి, బియాస్, సట్లెజ్, యమునా జలాల అంశంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి మధ్య కావేరీ జలాలు సలసలా కాగుతున్నాయి. మహాదాయి నదీ జలాలకు సంబంధించి గోవా, కర్ణాటక, మహారాష్ట్ర జుట్టు పట్టుకుంటున్నాయి. వంశధార విషయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలది అదే పరిస్థితి. భారీ విస్తీర్ణంలో మెట్ట ప్రాంత భూములున్న భారత్లో నదీ జలాలే ప్రాణాధారం. ఆ నేపథ్యంలోనే రాష్ట్రాల మధ్య ఈ తగులాటలకు పెద్ద వింత కలిగించే అంశం కూడా ఏం కాదు. ఈ ఉపద్రవాన్ని ముందే ఊహించిన రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు కట్టబెట్టారు. కానీ ఈ రోజుకి కేంద్రం జోక్యం నిష్ఫలంగానే మిగిలిపోతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ మధ్య నెలకొన్న రావి, బియాస్ వివాదంలో కేంద్రం జోక్యం ఏమాత్రం పనిచేయలేదు. ఫలితంగానే కొన్ని వింత వాదనలు తెరపైకి వచ్చిన సందర్భాలున్నాయి. రావి, బియాస్లకు సంబంధించి 2010 నుంచి పంజాబ్ చేస్తున్న వాదన అలాంటిదే. పంజాబ్ ద్వారా ప్రవహించే రావి, బియాస్ నదుల లబ్ధి పొందుతున్న హర్యానా, రాజస్థాన్ తమకు రాయల్టీ చెల్లించాలనే వాదన తెరపైకి తీసుకొచ్చింది. వారు పన్ను కట్టాల్సిందే అని జగడం పెట్టుకుంటోంది. నిజానికి భారత రాజ్యాంగంలోని 7వ ప్రకరణంలోని 17వ నిబంధన ప్రకారం నదీ జలాలు రాష్ట్ర జాబితాలోని అంశమే. కానీ అదే 7వ ప్రకరణంలోని 56వ నిబంధన ప్రకారం వాటిపై కేంద్రానికి కావలసిన హక్కులన్నీ కట్టబెట్టింది కేంద్రం. వాటి ప్రకారం నదీ జలాలు కేంద్ర జాబితాలోని అంశం కూడా. భారత రాజ్యాంగ 262 అధికరణం ప్రసాదించిన అధికారాల ప్రకారం ఈ వివాదాల నియంత్రణ, నదీ పరివాహకాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఈ జాబితాలోని ఏ అంశం మీదనైనా చట్టం వేసే వెసులుబాటు పార్లమెంటుకు ఉంది. అంతర్రాష్ట్రీయ నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం 1956 ప్రధాన ఉద్దేశం కూడా అదే. దానిలో భాగంగానే ట్రైబ్యునల్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. కక్షిదారుల మధ్య సంప్రదింపుల ఫలితం ఇవ్వని చోట్ల ట్రైబ్యునల్ పంచాయతీ తీర్చేలా నిబంధనలు పెట్టారు. వాస్తవంలో చాలా చోట్ల ట్రైబ్యునల్స్ కూడా ఉత్సవ విగ్రహాలే అవుతున్నాయి. వాటి తీర్పునకు కట్టుబడిన రాష్ట్రాలు ఉన్నత న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టు ఉత్తర్వుల్ని కాదని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయి. ఇటీవల తమిళనాడు, కర్ణాటక మధ్య మంట రేపుతున్న కావేరీ నదీ జలాల వివాదంలోనూ జరిగింది అదే. కావేరీ నీటి వనరులే ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్య దశాబ్దాలుగా చిచ్చు రగులుతూనే ఉంది. చివరకు 26 సమావేశాల తర్వాత విధిలేక 1990 జూన్ 2న కావేరీ ట్రైబ్యునల్ ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినా వివాదం పూర్తిగా మాత్రం పరిష్కారం కాలేదు. ఇటీవల కావేరీ నుంచి తమిళనాడుకు రోజుకు 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ప్రాధికార సంస్థ ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ కర్ణాటక ప్రభుత్వం కృష్ణసాగర్ జలాశయంలో కనీస నీటి మట్టం లేదంటూ 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి నిరాకరిస్తోంది. ఫలితం నీరు విడుదల చేయాలన్న సుప్రీం ఆదేశాల్ని పాటించని కర్ణాటక ధిక్కారంపై మళ్లీ అదే సుప్రీం కోర్టు ధిక్కారణ వాదనలు వినాల్సిన విచిత్ర పరిస్థితి తలెత్తింది. మరో గొప్ప విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఎన్నో నదీ పరివాహక ప్రాంతాల సాధికార సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలున్నా కేంద్రం వాటి ఊసేనా ఎత్తడం లేదు. 7వ ప్రకరణ 56వ నిబంధన ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకుని ఇంతవరకు ఒక్క ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయలేని చేతకాని స్థితిలో ఉంది కేంద్రం. మరోపక్క భారీ నీటి ప్రాజెక్టుల విషయంలో మనవారు అనుసరిస్తున్న కాపీ విధానాలు అసలుకే ఎసరతెస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని ప్రాజెక్టుల నమూనాలు తీసుకొచ్చి యథావిధిగా అమలు చేయబోయి చేతులు కాల్చుకుంటున్నారు. దామోదర వ్యాలీ కార్పొరేషన్ ని తీసుకుంటే అది అమెరికా టెన్నెసీ వ్యాలీ కార్పొరేషన్ అచ్చునకలు. ఫలితంగానే మిన్నంటుతున్న ప్రజాందోళనకు ప్రభుత్వాల వద్ద సరైన సమాధానాలే ఉండటం లేదు. మొత్తంగా చూస్తే యమునా నదీ జలాల వివాదంలో ఢిల్లీ, హర్యానా, యూపీ మధ్య తగాదా తీర్చే ఒకే ఒక్క విషయంలో కేంద్రం విజయం సాధించగలిగింది. సుప్రీంలో ఎటూ తేలకపోయేసరికి 3 రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించింది. అది దేశ రాజధాని భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి. మరి అదే చొరవ మిగిలిన వివాదాల్లో ఏమైందంటే సమాధానం దొరకదు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై కేంద్ర అచేతనత్వాన్ని జాతీయ సహజ వనరుల పంపిణీ సంఘం సుత్తిమెత్తగా ఎత్తిచూపింది. రగిలిన కుంపట్లు దేశాన్ని దహించకముందే మేల్కోవాలని నిర్దేశం చేసింది. సిఐఎన్ఆర్ అధ్యక్షుడు అశోక్ చావ్లా బృందం సిఫార్సుల్లోనూ నీటిపై జాతీయ స్థాయిలో సమగ్ర చట్టాలు చేయాలని స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పటికీ ఢిల్లీ పాలకులు ఆ దిశగా కదిలిన జాడలే కనిపించవు.
ముందున్నాయి నీటి యుద్ధాలు అనడానికి అవన్నీ కొన్ని నిదర్శనాలు మాత్రమే. కనీసం ఇకనైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ప్రజలు, ప్రభుత్వాలు నీటి వినియోగం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అవి నొక్కి చెబుతున్నాయి.